నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విశాఖలో శారదాపేట వాళ్ళకి 15 ఎకరాలు భూమి కేటాయించారు. కానీ ఇప్పుడు అధికారులు అనుమతి ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకు, ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే అమ్మా, ఇది 2021లో ప్రభుత్వం వారు శారదాపేటానికి 15 ఎకరాలు వాళ్ళ పీఠం కార్యక్రమాలు విస్తరణ కోసమని, కార్యకలాపాలు జరుపుకోవడం కోసం అని చెప్పని అతి తక్కువగా 225 కోట్లు విలువ చేసే భూమిని అతి తక్కువ రేటుకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎకరానికి ₹1,00,000 కాడికి. దీనికి అప్పుడే దాని మీద వివాదం ఉంది. దీన్ని ఇలా ఎట్లా ఇస్తారని చెప్పని మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఏంటంటే అధికారులు వాళ్ళు ఒక అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఏంటంటే ఆ అభ్యంతరం, దేనికి వినియోగిస్తారు ఈ భూమిని? ఏదన్నా ఒక సంస్థలు కేటాయించినా, లేకపోతే ఇలాంటి ధార్మిక సంస్థలు కేటాయించినా కూడా దానికి వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత ఏ ఏ కార్యక్రమాలకి విస్తరిస్తారు, లేకపోతే ఏ ఏ కార్యక్రమాలు జరుపుతారని చెప్పి వివరంతో కూడినటువంటి ఒక పత్రాన్ని ఆ అధికారులకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ అధికారులు ఏ విధంగా భయపడుతున్నారు అంటే, సంతకం పెడితే ఆ వివరాలన్నీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు మనకు తెలుస్తుంది. అవును, ఇవాళ కనుక సంతకం పెడితే ప్రభుత్వం మారుతుంది అంటున్నారు కాబట్టి మా మెడకి ఏమైనా చుట్టుకుంటుందేమో అని చెప్పనే భయంతో ఈ యొక్క అధికారులు దాని మీద సంతకం పెట్టడానికి, దాన్ని ముందుకు నడపడానికి సముఖంగా లేరనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే అధికారుల్లో ఈ మాత్రం భయం ఉంటే ఇలాంటి కార్యక్రమాలకు అడ్డుకట్టలు పడుతూ ఉంటాయి. ప్రజల ధనాన్ని ఇలాంటి వ్యక్తులు దోసిపెట్టే పని లేకుండా ఆలోచించుకోవాల్సిన విషయమే ఇది. అభినందించాలి. నిజంగా కనుక దానికి గనక వాళ్ళు అనుమతి ఇవ్వకుండా కనుక ఆపగలిగితే అధికారులు, రేపు ప్రభుత్వ మార్పిడి జరగడం అనేది సుస్పష్టం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉంటారు. వాళ్ళ నెత్తిన ఈ కుంభకోణం చుట్టుకోకుండా ఉంటుంది. కాబట్టి ఇది మంచి పరిణామంగానే భావించాలి. కానీ ఇప్పటికైనా సరే, అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందంటే, దీన్ని బట్టి అధికారుల్లో మార్పు వచ్చింది. ఏ విధంగా మార్పు వచ్చిందంటే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి వస్తున్నా కూడా వాళ్ళు అనుమతులు ఇవ్వట్లేదు అంటే ఇందులో తప్పు ఉండట్టే కదా. నిజంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వాళ్ళకి సమాచారం వచ్చిన తర్వాత ఇది న్యాయబద్ధంగా అయినట్టయితే, ప్రజలకు ఉపయోగపడేది కనుక అయినట్టయితే వాళ్ళ అభ్యంతరాలు ఉండేవి కాదు. అంటే అధికారులు భయపడలేదు అంటే ప్రభుత్వం మారుతుందనేది వాళ్ళకి విశ్వసనీయ సమాచారం. కాబట్టి ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అధికారులే దీనికి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు అధికార పార్టీ ఏది మాట్లాడితే దానికి వంతపాడిన అధికారులందరూ కూడా ఈరోజు జరుగుతున్న పరిణామాలకి వాళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారంటే మాత్రం ఇది ఆంధ్ర రాష్ట్రానికి మంచి శుభపరిణామంగానే భావించాలి. అంటే ఈ ఎన్నికల సమీపిస్తున్న ఈ సమయంలో, ఈ 3-4 నెలల్లో ఇంకా వాళ్ళ అన్యాయాలకి ఇలాంటి భూములు దారాదత్తం చేయకుండా ఉంటే మేలని చెప్పని అధికారులు భావించారనేది దీన్ని బట్టి నాకైతే అర్థమవుతా ఉంది. చూడాలి మరి ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. మరి దీనికి కార్యాలయం ఎలా స్పందిస్తుంది, అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం వాళ్ళ ఆగ్రహ వేశాలకి వీళ్ళు గురికాకుండా ఉంటారా? ఒకవేళ వాళ్ళు ఆగ్రహం చేసినా కూడా నిబంధనలు లేవు కాబట్టి మీరేం చేయాలో అది చేసుకోండి, మేము మాత్రం దీని మీద సంతకం పెట్టమని చెప్పి వీళ్ళు ఎదురు తిరుగుతారా? చూడాలి. ఇది కనుక ప్రచారంలోకి వస్తే, దీని గురించి వివరాలు వస్తే మిగిలిన శాఖల వాళ్ళు కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు ఇలా దోచిపెట్టే విధానానికి అడ్డుకట్ట పడుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఇది నిజంగా వాళ్ళ తెగింపుకి అభినందించాల్సిందే. కరెక్ట్. అధికారుల్లో మార్పుకి ఇది సంకేతమే కదా. అవును, ఇప్పటికే ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని దించాలని చెప్పని. ఇలాంటి పరిణామాల్లో కూడా రేపొద్దున విస్తృత చర్చ జరుగుద్ది. రేపొద్దున ఈ అధికారులు కనుక కాదు అంటే ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్ళు ముఖ్యమంత్రికి నిస్సందేహంగానే కోపం వస్తుంది. వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు దాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి మంచి పరిణామంగానే మనం భావించాలి. మంత్రివారు చెప్తున్నా కూడా అధికారులు సైన్ పెట్టట్లేదు అంటే ఇది మంచికే అనుకోవాలా సార్? నిస్సందేహంగా అమ్మా, ఇప్పుడు అధికారుల్లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చింది. నిస్సందేహంగా ఒత్తిడి లొంగకుండా ఉంటే రేపొద్దున వాళ్ళకి రిమార్కులు లేకుండా ఉంటాయి, వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా ఉంటుంది. రేపొద్దున విచారణ ఎదుర్కొనే అవసరం వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ భయాలన్నీ వాళ్ళకు ఉండవు. కాబట్టి ఒకవైపు నుంచి లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నారు. ఇలాంటి కుంభకోణాలన్నీ ఆయన రాసి పెట్టుకుంటున్నారు. దాంట్లో వాళ్ళ పేరు జత కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళు భయపడుతున్నారంటే అది మీరు అడిగినట్టు మంచి పరిణామమే. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కసాటికే ఇది ఆగిపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారుల్లో చలనం వస్తుందనేది భావించాలి.
ఒక విశాఖపట్నంలో ఉన్న అధికారులే కాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎటు ఇంకా 3-4 నెలలేదు కదా ఉన్నది ఈ ప్రభుత్వం యొక్క కాలపరిమితి. ఇప్పుడు ఎన్నికల ముందు అన్యాక్రాంతం ఇట్లాంటి కొంత భూములు అన్యాక్రాంతం చేస్తే అది ఇబ్బందికరమైన పరిణామమే కదా. ఒకవేళ ప్రభుత్వం మారుతుందని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం మారిందనుకో మనం మెడకు చుట్టుకోకుండా ఉండాలి అంటే దాని జోలికి వెళ్లకుండా ఉండాలి కాబట్టి ఆలోచించుకుంటారు వాళ్ళు కూడా. ఇది మంచి పరిణామంగానే భావించాలా. ఒక విషయం మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గం ఏ విధంగా అయితే భయపడుతుందో ప్రభుత్వం మారిపోతుందని చెప్పి నిన్న ఆయన తిరుపతిలో కూడా ఆయన బేలతలాన్ని ప్రదర్శించారు. అధికారులు కూడా అదే విధంగా భయంతో ఉన్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అంటే ఇక్కడ 2 అంశాలు కూడా పరిగణన తీసుకోవాలి. ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు వేరు, వాళ్ళకి అందించిన సహాయ సహకారాలు వేరు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయక సహకారాలు అందమనేది ఒక భయం. ఇప్పుడు అధికారుల నుంచి కూడా ఇలాంటి వ్యతిరేకత మొదలైతే ప్రజలు ఎటు తిరుగుబాటు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మన ఆటలు ఇక సాగవేమో అనే భయం వాళ్ళలో కూడా ఏర్పడుతూ ఉంది. అంటే దీనివల్ల ఇక వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ముందుకు వెళ్లకుండా కుంభకోణాలకి పాల్పడకుండా రాష్ట్రాన్ని కాపాడింద అవుతారు. అంతట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దానికి అధికారులు ముందుకు రావడం ఇందాక నేను చెప్పినట్టు అభినందనీయమే. అంటే ఇక్కడ వాళ్ళకి ఉండే ఇబ్బందులు కూడా వాళ్ళకు ఉంటాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడి వస్తే ఏం చేయాలనే భయం కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి అయినా సరే వాళ్ళు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇప్పుడున్న అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టు లాంటిదే. కాబట్టి వాళ్ళ యొక్క విధి విధానాల్లో ఇక నుంచి ఏదైనా పారదర్శకంగా లేని వాటికి ఈ అభాసుపాలు కాకుండా ఉండాలి అంటే అలాంటివి వాళ్ళ ముందు తీసుకెళ్లకుండా ఉంటే మంచి కార్యక్రమాలు చివరి 2-3 నెలలైనా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని భావిస్తున్నాను. కాకపోతే అధికార పార్టీని దృష్టిలో పెట్టుకుంటే అలాంటి కార్యక్రమాలకు వాళ్ళు ముందుకు రారని, వాళ్ళకే కాడికి స్వలాభం, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, అధికారులు ఏమైపోయినా పర్లేదు, రేపు పొద్దున ఎన్ని వాళ్ళ మీద ఫిర్యాదులు వచ్చినా పర్లేదు, ఏ రాజకీయ నాయకుడి మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి ఎన్ని షరా మామూలే. 10 సంవత్సరాల నుంచి నాయకుడు ఎలా బయట ఉన్నాడో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. కానీ అధికారులు మాత్రం దాని గురించి గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినందుకు అభినందించాలి. ఇది మంచి పరిణామంగానే ఆంధ్ర రాష్ట్రానికి శుభపరిణామంగానే భావిస్తున్నాము. మిగిలిన అధికారులు కూడా ఇలా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విశాఖలో శారదాపేట వాళ్ళకి 15 ఎకరాలు భూమి కేటాయించారు. కానీ ఇప్పుడు అధికారులు అనుమతి ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకు, ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే అమ్మా, ఇది 2021లో ప్రభుత్వం వారు శారదాపేటానికి 15 ఎకరాలు వాళ్ళ పీఠం కార్యక్రమాల విస్తరణ కోసమని, కార్యకలాపాలు జరుపుకోవడం కోసం అని చెప్పని అతి తక్కువగా 225 కోట్లు విలువ చేసే భూమిని అతి తక్కువ రేటుకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎకరానికి ₹1,00,000 కాడి.